4:30కి స్టార్ట్ అయిపోయా. ఎక్కడికో ఏంటి అనుకుంటున్నారా, ఫ్రెండ్ కూడా వస్తున్నాను మామ, పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. లగేజ్ ఎక్కువ ఉంది, ఫాస్ట్ గా రారా అంటే ఇంకా స్టార్ట్ అయిపోయా మామ. ఇంకా డిమార్ట్ కి వచ్చేసా. ఈ ప్లేస్ ఎక్కడో తెలిస్తే కామన్ చేయమా. అంత లగేజ్ ఏముందబ్బా అని చూస్తే ఎంత ఉంది. అవును కదా, ఇదేంటి ఎంత ఉంది. సరేలే లిఫ్ట్ చేద్దాం అని చెప్పి ట్రై చేసా, మిస్ అయింది. మళ్ళీ ట్రై చేసా, చిటికలే. ఫైనల్లీ తీసుకొని ఇంకా అలా చిటికలు వేసుకుంటూ రూమ్ కి స్టార్ట్ అయిపోయాం. అబ్బా ఎర్లీ మార్నింగ్ 5 o'clock వ్యూ చూసారు ఎలా ఉందో. మేము ఎప్పుడు చూడలేదు, అంటే ఈ టైంకి ఎప్పుడు లగలేదు కదా, అందుకే. ఇంకా ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా మోటన్ తీసుకుని బాహుబలి రేంజ్ లో రూమ్ కి అయితే వచ్చేసా. ఇంకా నిద్ర లేదని చెప్పి పడుకున్నా. ఎర్లీ మార్నింగ్ 1 అవుతుంది, అదే సారీ ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. ఆఫ్టర్నూన్ 1 o'clock లేచి ఇంకా ఫ్రెష్ అవ్వాలి కదని చెప్పి ఫ్రెష్ అయితే వచ్చేసాను మామ. ఇప్పటికే లైవ్ డిలే అయిపోయిందని చెప్పి లైవ్ అయితే స్టార్ట్ చేసా. ఈ రోజు కంటెంట్ కూడా సేమ్ రియాక్షన్స్ ఆన్ యువర్ గేమ్ ప్లే. నైట్ 9 అవుతుంది, ఇంకా బాగా లేట్ అయిపోయిందని చెప్పి లైవ్ అయితే అన్ చేసా. ఈ రోజు మనం 152 సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసాం మామ. థ్యాంక్ యూ. ఒక బ్రో అడిగాడు, బ్రో నువ్వు పీసీ సెటప్ చూపించు బ్రో అని. ఇదిగా అన్నా నా పీసీ సెటప్. ఇంకా యాజ్ యూజువల్ డైలీ లాగానే ఎడిటింగ్ వర్క్ ఉందని కూర్చున్నా. నాకు తెలియకుండానే టైం నైట్ 3 అయ్యింది. సర్లే ఇంకా పడుకుందని చెప్పి స్లీప్ వేసేసా మామ. ఆ మోట్లో ఏముందో కామన్ చేయమో, నెక్స్ట్ రీల్ లో చెప్తా ఆ మోట్లో ఏముందో ఏంటని.